శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం మొత్తం కూడాను ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు వీరి సంచారం ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క సంచారం మూలకంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనం మనస్సు నిలుపుదాం. ముందుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణము కలిగినటువంటి వాళ్ళు కూడాను తులారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ద్వంద్వాక్షరాలు, ఈ అక్షరాలతో ప్రారంభం కాకుండా కొన్ని ద్వంద్వాక్షరాలతో పేర్లు ఉంటాయి, ద్విత్వాక్షరాలతో పేర్లు ఉంటాయి, సంయుక్తాక్షరాలతో పేర్లు ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడాను కొన్ని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఈ రాశి కిందికి వచ్చేటువంటి పేర్లు అవేంటంటే బ్రహ్మ, ప్రభాకర్, ప్రణీత, భ్రామరి, శ్రీధర్, చిత్ర, కృష్ణుడు, ద్రోణుడు, ద్రౌపది ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షిద్దాం. ఆదాయము 2, వ్యయము 8 ఉంది. అంటే ఆదాయానికి వ్యయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయము విపరీతంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంఖ్యలు మనను అలర్ట్ చేస్తున్నాయి. ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి కనుక మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, వ్యయాన్ని, ఖర్చును నియంత్రించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు ఈ నంబర్స్ తెలియజేస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవాలి, ఖర్చును తగ్గించుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 ఉంది. దీనిపైన మనస్సు నిలపాలి, ఖర్చును కట్టడి చేసుకోవాలి, అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి, ఆదాయంపై మనస్సు నిలపాలి. ఇక రాజపూజ్యం 1 ఉంది, రాజావమానం 5 ఉంది. ఇక్కడ పూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది కనుక సమాజంలో మనకు కీర్తి ప్రతిష్టల కంటే కూడాను మనల్ని విమర్శించేటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా అనేటువంటి విషయం పక్కన పెట్టేసి మీరు ఏది చేసినా కూడాను విమర్శించేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇక సక్సెస్ కంటే కూడాను ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సక్సెస్ను పెంచుకోవాలి. సక్సెస్ను పెంచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి?
పనులను ప్రణాళికాయుతంగా చేయాలి. అంటే మనం ప్రారంభించబోయేటువంటి పనులను నిశితంగా, తీక్ష్ణంగా లోపలికి వెళ్ళి ఆలోచించాలి ఆ పనుల గురించి. దాని తర్వాత ప్రారంభించండి. కొంతలో కొంతైనా కూడాను మనకు కాలయాపన లేకుండా, నష్టం జరగకుండా ఉంటుంది. అది ఈ నంబర్స్ మనం తెలియజేస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు చాలా మట్టుకు సక్సెస్ రేట్ కలిసి వస్తుంది. ఈ నంబర్స్ ఇలా ఉన్నప్పుడు ఇది ఒక మార్గదర్శకం అన్నమాట. మనకు ఈ నంబర్స్ సూచిస్తుంది. దీన్ని అనుగుణంగా మనం ఏం చేయాలి? సక్సెస్ రేట్ పెంచుకోవాలి. సక్సెస్ రేట్ ఇలా 1 ఉంది, అవమానం 5 ఉంది. కాబట్టి ఈ నంబర్స్ ఇలా ఉన్నాయి కనుక మనం ఫిజికల్గా మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కనుక ఈ విధంగా ఉంది. తులారాశి వారికి గౌరవ మర్యాదల కంటే విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తూ ఉండండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఇందులో తులారాశి వారికి ముఖ్యంగా గురు భగవానుడి యొక్క అనుకూలత చాలా ముఖ్యం. గురువు ఈ సంవత్సరము 1 మే 2024 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరము 22/4/2023 నుండి 1/5/2024 వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచరించడము తులారాశిలో జన్మించినటువంటి వారికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానము అనుకూలంగానే ఉంటుంది. అంటే 1 మే వరకు అనుకూలంగా ఉన్నాడు గురు భగవానుడు. ఈ క్రోధినామ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 9 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ ఉగాది నుండి 1 మే వరకు అనుకూలంగా ఉన్నాడు గురువు. ఈ గురువు అనుకూలంగా ఉండడము, 7వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకి ఏం జరుగుతుంది? మీరు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. పిల్లల విషయంలో మంచి ఆలోచనలు, శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఇక ఏ ప్రయత్నమైనా కూడాను పిల్లల విషయంలో కానివ్వండి, వ్యాపారం విషయంలో కానివ్వండి మీకు అనుకూలిస్తాయి. చాలా రోజుల నుండి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు సంతానాన్ని పొందుతారు ఈ సమయంలో. అంటే 1 మే వరకు అనుకూలంగా ఉంది. సంతాన ప్రాప్తి యోగం ఉంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి వృత్తి లోపల కూడాను మీరు సంతృప్తిగా, ఉత్తేజంగా ఉంటారు. పనులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈ విధంగా 1 మే వరకు మీకు గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక 1 మే తర్వాత అంటే 1/5/2024 గురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలోకి గురు ప్రవేశించడము తులారాశిలో జన్మించినటువంటి వారికి 8వ స్థానం అవుతుంది. అంటే ఈ 8వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. ఈ 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏం చేస్తాడు గురువు అనంటే మీ లోపల భయాందోళనను క్రియేట్ చేస్తాడు. అంటే భయము, తద్వారా మానసిక ఇబ్బందులు. భయము ఎందుకు ఏర్పడుతుంది అనంటే పనులు జరగవు. మనం అనుకున్న పనులు సకాలంలో జరగవు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ముందుకు వస్తుంటాయి. జరిగినప్పటికీ చాలా సమయం తీసుకొని ఆ పని పూర్తి అవుతుంది. అంటే భారం పెరిగిపోతుంది, ఆర్థిక భారం పెరిగిపోతుంది. సమయానుకూలంగా పనులు కాకపోయేటప్పటికీ మన పైన
ఆఫీసులు అధికారుల యొక్క విమర్శలకు మనం గురి కావాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు సమయంలో పనులు పూర్తి కాకపోయినట్టయితే ఆర్థిక భారం పెరిగిపోతుంది, అప్పుల బాధలు. వీటన్నిటి మూలకంగా ఏమవుతుంది? మనిషికి భయము, ఆందోళన, మానసికంగా డిప్రెషన్ ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక అష్టమ స్థానము ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులను కొని తెస్తుంది. మనము ఊహించము, ఏదో ఇబ్బందులు ముందుకు వస్తాయి. ఫోర్స్డ్గా ఏవో ఖర్చులు మనం చేయవలసి వస్తాయి. అనారోగ్య సమస్యలు ముందుకు వస్తాయి. వాహనంలో రిపేర్లు ముందుకు వస్తాయి. ఇంటి మరమ్మతులు ముందుకు వస్తాయి. ఇలా మనము ఊహించని ఖర్చులు ఫోర్స్డ్గా మనకు ముందుకు వస్తాయి. దాని మూలకంగా మనకు ఖర్చులు పెరిగిపోతాయి. ఇక అనవసరమైనటువంటి పెట్టుబడులకు కూడాను ఆస్కారం ఉంది. ఈ సమయంలో జాగ్రత్త పడాలి. నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి మూలకంగా మనిషి సహనాన్ని కోల్పోతాడు. సహనం కోల్పోయినటువంటి మనిషి లోపల కోపం ప్రబలుతుంది, కోపం పెరుగుతుంది. ఆ కోపం పెరగడం మూలకంగా ఏమవుతుంది? దగ్గరి వాళ్లతో మీరు పోట్లాటలు, కలహాలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడాను డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మతి మరుపు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఎక్కడో పెట్టడము, మర్చిపోవడము, అవి తస్కరించబడము, దాని మూలకంగా మనస్తాపము, ఇలాంటివన్నీ కూడాను మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులు అధికారులతో విమర్శలు తప్పవు. అయినప్పటికీ మీ పని మీరు సక్రమంగా చేస్తూ వెళ్ళండి. మీ పనికి గుర్తింపు లభించదు, విమర్శలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఎంత ప్రయత్నించి చేసినప్పటికీ ఏదో ఒక విషయంలో మనకు అడ్డు రావడము, ఆలస్యం కావడము, ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నప్పుడు. కనుక జాగ్రత్తగా మీరు చేయాలి. రెట్టింపు ఎఫర్ట్స్ పెట్టాలి పని లోపల. అప్పుడే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయకండి. ప్రయాణాల మూలకంగా ఖర్చులు, అలసట, శ్రమ, అనారోగ్యము ఇవన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయండి. వాటి మూలకంగా ధన నష్టమే కాకుండా అన్ని రకాలుగా శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించి పనులను ప్రారంభించాలి. ప్రతి పనిలోనూ మనస్సు నిలిపి ఆ పనిని మనం చేయాలి. ఏదో బ్లైండ్గా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక శనీశ్వరుడు 2వ ప్రధానమైనటువంటి గ్రహ శని. ఈ శని ఎలా ఉన్నాడు? 17 జనవరి 2023 నుండి 29 మార్చి 2025 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము తులారాశిలో జన్మించినటువంటి వారికి పంచమ స్థానం అవుతుంది. అంటే ఈ పంచమ స్థానం కూడాను ప్రతికూలమే. అయితే తులారాశి వారికి చతుర్థాధిపతి అవుతున్నాడు, పంచమాధిపతి కూడాను అవుతున్నాడు. చతుర్థ పంచమాధిపతి పంచమంలో ఉండడము కొంతవరకు యోగకారకమే. అయితే గోచార రీత్యా పంచమ స్థానంలో శనైశ్వరుడు సంచరించడం మూలకంగా మనకు ప్రతికూల ఫలితాలే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగకుండా విభిన్నమైనటువంటి ఫలితాలతో అవి పూర్తి అవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. తలచిన కార్యాలు, తలపెట్టినటువంటి కార్యాలు నెరవేరకపోవడంతో ఆర్థిక భారం పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక మనస్సు చంచలంగా ఉంటుంది. మీరు నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతి విషయంలోనూ డైలమా ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకుంటే ఏమవుతుంది, 2 వైపులా కూడా మనకు నష్టాలే కనబడుతున్నాయి. తీసుకుంటే నష్టమే, తీసుకోకపోయినా కూడాను నష్టమే కనబడుతుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. కాబట్టి
మనసు డోలాయమానంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? ఇటువంటి సమయం లోపల ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఈ ఆసిలేటింగ్కి అస్సలే అవకాశం ఇవ్వకూడదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి, ముందుకు వెళ్ళండి, ప్రయత్నాలు చేయండి, కష్టపడండి. శ్రమతో కొన్ని పనులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మామూలుగా సునాయాసంగా పూర్తి కాకపోయినప్పటికీ శ్రమతో కూడుకున్న పనులు మీరు చేయగలుగుతారు, పూర్తి అవుతాయి. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పుల వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడాను మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆత్మీయులు, దగ్గర వాళ్ళు, పాలివారు వీరందరితోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి మూలకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలివారితో, ఆత్మీయులతో మీకు మనస్పర్ధలు, లేదా వాళ్ళు మీతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ప్రధానంగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఈ విధంగా శనీశ్వరుడి యొక్క సంచారం ఉంది. మొత్తం మీద శని భగవానుడు ప్రతికూలంగానే ఉన్నాడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయినప్పటికీ చతుర్థాధిపతి, పంచమాధిపతి పంచమంలో ఉండడం కొంతవరకు మంచిదే. కొంత ప్రతికూలత తగ్గే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నాలు చేసినట్టయితే ఆ శనికి సంబంధించినటువంటి ఫలితాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. ఈ రాహువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచరించడము తులారాశిలో జన్మించినటువంటి వారికి షష్ఠమ స్థానం అవుతుంది. అంటే షష్ఠమ స్థానంలో రాహువు సంచారము అనుకూలంగా ఉంటుంది. రాహువు బాగా ఉన్నాడు. రాహువు మీకు 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంత మీరు సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అంటే నిర్ణయం ఎలాగూ తీసుకోవాలి. కొన్నిసార్లు సాహసంగా నిర్ణయం తీసుకుంటే మనను లక్ష్మీ అమ్మవారు వరిస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని. కొన్నిసార్లు ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి, సాహసించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కొన్నిసార్లు అనంటే ఎప్పుడు గ్రహస్థితి బాగా ఉన్నప్పుడు మనం ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కనుక ఈ రాహు షష్ఠమ స్థానంలో ఉన్నాడు. మీరు ధైర్యంతో కొన్ని పనులు చేయవచ్చును, సాహసంతో ముందుకు వెళ్ళవచ్చును, సత్ఫలితాలను పొందుతారు. ఇక ప్రతి విషయం లోపల కూడాను మీరు లోతైనటువంటి ఆలోచన చేస్తారు. అంటే నిశ్చితంగా ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని. తద్వారా ఏమవుతుంది? శత్రువులను జయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక మనిషి గురించి మీరు బాగా ఆలోచించారనుకోండి, ఆ మనిషి ఎలాంటి వాడు, ఏంటి ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయంపై మీ మనసు నిలిపి ఆలోచించినట్టయితే ఆ మనిషి మూలకంగా మనకు అనర్థం జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి స్థితిని మనకు రాహు షష్ఠమ స్థానంలో ఉన్నప్పుడు ఇస్తాడు. తద్వారా విజయం చేకూరుతుంది. ఇక పనులలో మనస్సు నిలిపి చేస్తారు. అది దేనికి సంకేతం? సక్సెస్ రేటుకు సంకేతం. మీరు మనస్సు నిలిపి పనులు చేస్తే తప్పకుండా ఫలిస్తాయి. కాబట్టి రాహువు 6వ స్థానంలో ఉన్నప్పుడు పనులలో నిమగ్నమై చేసేటువంటి ఒక పరిస్థితిని, మనస్సును మీకు ఇస్తాడు. అది చాలా ఉపయోగపడుతుంది. ఇక భూముల విషయం లోపల కూడాను కొన్ని మంచి పనులు చేస్తాడు. కనుక రాహు యొక్క అనుకూలత మీకు ఈ సంవత్సరం ఉంది తులారాశిలో జన్మించినటువంటి వారికి. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే 29 నవంబర్ 2023 నుండి 18/5/2025 వరకు కన్యా రాశిలో కేతు సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో కేతు సంచరించడము ద్వాదశ స్థానం అవుతుంది. ఎవరికి? తులారాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ స్థానం అవుతుంది.
ఈ ద్వాదశ స్థానంలో కేతువు సంచరించడము ప్రతికూలమే. కొంత ఖర్చులు ఉంటాయి, డబ్బులు వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆటంకాలు వస్తాయి, పనులు మనం అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ద్వాదశ స్థానంలో కేతువు సంచరిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనుల లోపల కూడాను కొన్ని ఆలస్యము ఉంటాయి. అధైర్యము పడవలసినటువంటి అవసరం లేదు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి. ప్రయాణాలు, వృధా ప్రయాణాలు చేయకుండా ఉన్నట్టయితే ఈ కేతువు మూలకంగా కలిగేటువంటి ఫలితాలు మీరు మోల్డ్ చేసుకోవచ్చును, అంటే మీ వైపుకు తిప్పుకోవచ్చును. మనము ఒక సక్రమమైనటువంటి మార్గంలో ఉంటూ ప్రణాళికాయుతంగా పనులు చేసినట్టయితే గ్రహస్థితి మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు కనుక దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక ఉద్యోగస్తులకు స్థానచలనం గోచరిస్తుంది, కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉంది. ముఖ్యంగా మే 1 వరకు గురు బాగా ఉన్నాడు. దాని తర్వాత సంవత్సరం అంతా కూడాను అష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. అంటే గురు భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను, క్రోధినామ సంవత్సరం అంతా కూడాను. శనైశ్వరుడు కూడాను పంచమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఒక రాహు మట్టుకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి రాహువు యొక్క అనుకూలత ఉంది. రాహు అనుకూలత కూడాను చాలా మనకు ప్లస్ పాయింటే. మానసికంగా మనను ఇబ్బంది చేయకుండా కాపాడతాడు. ఎన్ని నష్టాలు, విఘ్నాలు ఎన్ని వచ్చినప్పటికీ మానసికంగా ఎదుర్కొనేటువంటి ఒక స్థైర్యాన్ని ఆ రాహువు ఇస్తాడు గనక రాహువు 6వ స్థానంలో సంచరించడము శుభదాయకం. అయితే ఈ అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక గురు ప్రీత్యర్థమై మీరేం చేయాలి? శనిగలు 1 కిలోపావు శనిగలు దానం ఇవ్వండి. తర్వాత పసుపు పచ్చ వస్త్రము దానం ఇవ్వండి. పుష్యరాగాన్ని ధరించండి. ఈ శనిగలను నానబెట్టి, అంటే ఒకరోజు ముందే నానబెట్టి తెల్లవారితే గురువారం రోజున మీరు ఆవుకు తినిపించినట్టయితే మీకు అత్యంత ఫలప్రదము ఉంటుంది. అంటే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నానబెట్టినటువంటి శనిగలను ఆవుకు తినిపించి, ఆవు తింటున్నటువంటి సమయంలో మీరు ఆ 33 కోట్ల దేవతలకు ప్రతిరూపమైనటువంటి ఆవును మీరు సందర్శించి నమస్కారం చేసుకున్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యము జపించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక సద్గురువులను సందర్శించుకోండి. ఇవన్నీ కూడా ఏకకాలంలో మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. అష్టమ స్థానంలో గురువు సంవత్సరం పొడుగు ఉంటున్నాడు గనక వీటిని ప్లాన్ చేసుకోండి. 1 నెలలో సద్గురువులను సందర్శించుకోండి. 1 నెలలో ఈ దానాలు ఇవ్వండి. తర్వాత ఆవును సందర్శించుకోండి. గోమాతను సందర్శించుకోవడం మూలకంగా మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ప్రతినిత్యం కూడాను మీరు మాతాపితృవులను సేవించండి. ఈ అష్టమ స్థానంలో బృహస్పతి ఉండడంతో మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి గనక తల్లిదండ్రుల యొక్క దీవెనలతో ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. ఇలా చేసినట్టయితే ఆ గురువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది.
లలితా సహస్రనామాలు పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. మీరు వీటన్నిటిని కూడాను ప్లాన్ చేసుకోండి. సంవత్సరం మొత్తం అష్టమ స్థానంలో ఉన్నాడు గనక ప్రతినిత్యము తల్లిదండ్రులకు సపర్యలు చేయడము, గురువారము ఆవును సందర్శించుకోవడము, శనిగలు తినిపించడము, ఒక నెలలో సద్గురువులను సందర్శించుకోవడము, ప్రతినిత్యం విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు పారాయణం చేయడము, ఇలాంటివి పెట్టుకున్నట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు. శనికి మనం ఏం చేయాలి? నల్లని నువ్వులు, 1 కేజీ పావు నల్లని నువ్వులు, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇవి దానం ఇవ్వండి. తర్వాత ఇంద్రనీలాన్ని ధరించండి. తద్వారా శని భగవానుడు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇక ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి, జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. వీలైతే మీరు ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ ఆంజనేయ స్వామి మీ లోపల ధైర్యాన్ని నెలకొల్పుతాడు, అసహనము కోపము రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక రాహువు బాగానే ఉన్నాడు, షష్టమ స్థానంలో రాహువు యొక్క అనుకూలత ఉంది. కేతువు మీకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కేతువు విషయమై ఉలువలు దానం ఇవ్వండి. చిత్రవర్ణ వస్త్రము అంటే 3, 4, 5 రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని చిత్రవర్ణము అంటారు. ఆ చిత్రవర్ణ వస్త్రాన్ని దానం ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి, గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి గ్రహ కేతువు, అధిపతి గణాధిపతి గనక మీరు గణపతి దేవాలయానికి వెళ్ళినట్టయితే ఆ కేతు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ విధంగా పరిహారాలు చేసుకోండి. ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే 4 గ్రహాల లోపల 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమ గురువు, పంచమ స్థానంలో శని, ద్వాదశ స్థానంలో కేతువు. ఒక రాహు మటుకు మీకు అనుకూలంగా ఉన్నాడు. 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గనక ఆచితూచి వ్యవహరించండి. పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత పరిహారాలు భగవంతుడి అనుగ్రహానికై మీరు స్తోత్ర పారాయణం చేసుకోండి, దైవ దర్శనాలు చేసుకోండి. ఇవి చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. సంవత్సరం కూడాను మీరు శుభప్రదంగా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.